మిర్దాల్ బాగుంది మేడం. హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహపత్రి సార్కి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమగురు మండలందరికీ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. యాస్టల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని విజ్ఞానాన్ని షేర్ చేయడానికి మరి జ్యోతి మేడంకి సాదరంగా వెల్కమ్ చేద్దాం. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం, జ్యోతి మేడం. ముందుగా మన గురువుగారైన పితామహ పత్రి గారికి ఆత్మప్రణామాలు తెలుసుకుంటూ, అమ్మ పత్రి గారికి ఆత్మప్రణామాలు తెలుసుకుంటూ, నాకు జ్ఞానాన్ని ఇచ్చిన గురువులందరికీ ఆత్మప్రణామాలు తెలుసుకుంటూ, మనకు ఈ జ్ఞానాన్ని అందించిన సదానంద యోగి మాస్టర్ నాకు ఈ అవకాశాన్ని స్టార్ట్ చేస్తున్నాం. మనము నిన్నటి రోజున సదానంద యోగి మాస్టర్ చెప్పిన కొన్ని సత్యాలను తెలుసుకున్నాం. ఈ రోజు సదానంద యోగి మాస్టర్ చెప్పే అంటే యోగులు జీవ సమాధి గురించి ఆయన ఏం చెప్తున్నారంటే, యోగులు అవధూతులు అంటే జీవ సమాధులు. ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి సమాధి ఉంది, అట్లా మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి ఉంది. ఇట్లా యోగుల జీవ సమాధుల దగ్గర ఎలాంటి శక్తి ప్రకంపనలు ఉంటాయి అనేది మనకి ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు. యోగులు అవధూతలు బ్రహ్మజ్ఞానులు యోగులు కానివ్వండి, చూడండి, అవధూతలు బ్రహ్మజ్ఞానులు ఈ శరీరం వదిలిన తరువాత వారి శరీరం, యోగుల శరీరమైనా సరే, అవధూతల శరీరమైనా సరే, బ్రహ్మజ్ఞానుల శరీరమైనా సరే, శరీరం వదిలిన తర్వాత వాళ్ళ శరీరం నశించదు. ఎందుకు? యోగులు ఏదో కార్యం అంటే యోగులు ఈ భూమి మీదకి ఏదో ఒక కార్యం పెంచుకొని వస్తారు. వారు ఆ పని పూర్తి చేసుకొని వెళ్తారు. ఇప్పుడు వారు మామూలు మానవుల్లాగా శరీరం వదిలేసినట్టు ఊరికి నటిస్తారు. మన ప్రతిసారి అంటే వాళ్ళు గొప్ప గొప్ప కార్యాల కోసం భూమి మీదకి వస్తారు, వాళ్ళ పని అయిపోతుంది, శరీరాన్ని వదిలేస్తారు. కానీ వారు మామూలు మనుషుల్లాగా శరీరం వదిలేసినట్టు నటిస్తారు. కానీ వాళ్ళ భౌతిక శరీరం చెడిపోదు. శ్వాస వాళ్ళు యోగులు అయినా సరే, అవధూతులైనా సరే, బ్రహ్మజ్ఞానులైనా సరే, ఆ శ్వాస ఆగిపో అంటే ఆగిపోతుంది. అంత ప్రతిదాన్ని వాళ్ళు వాళ్ళ మాటే శాసనం అయిపోతుంది. పంచభూతాలను వాళ్ళ అదుపులో పెట్టుకోగలుగుతారు. వాళ్ళలో అంటే శ్వాస ఆగిపో అంటే ఆగిపోయే స్థితికి యోగులు అవధూతులు బ్రహ్మజ్ఞానులు ఉంటారు. ఆగిపో అనగానే శ్వాస ఆగి భౌతిక శరీరాన్ని వదిలేస్తారు. యోగులు అవధూతలు బ్రహ్మజ్ఞానులకు, యోగులకు కానీ బ్రహ్మజ్ఞానులకు కానీ అవధూతలకు కానీ ఏదైనా సాధ్యమే. సాధ్యం లేనిదంటూ ఏది ఉండదు వాళ్ళకి. అందుకనే జీవ సమాధి అయిన యోగుల శరీరాలు తుది శ్వాస విడిచేటప్పుడు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. అంటే సమాధి వాళ్ళ శరీరం వదిలేటప్పుడు యోగులు కానీ అవధూతులు కానీ బ్రహ్మజ్ఞానులు కానీ శరీరం వదిలేటప్పుడు వాళ్ళ శరీరం ఎలా ఉంటుందో అలాగే ఉంటుందో, తుది శ్వాస విడిచేటప్పుడు వాళ్ళ ఎలా ప్రశాంతంగా ఉంటారో వాళ్ళ శరీరము అలాగే ఉంటది. అది చెడిపోదు. సమాధులను దర్శించుకున్నప్పుడు మనం నడిచేది, ఎవరు వచ్చేది, ఏమి చేసేది. ఇప్పుడు మఠంకాయ బ్రహ్మం గారి మఠంలో జీవ సమాధి బ్రహ్మం గారు ఉన్నారు. మనం ఇప్పుడు పత్రిసారి సిక్కిస్థలో జీవ సమాధి ఉంది. అక్కడ పత్రిసారి శరీరం బాడీ వికేసిన స్థలం ఉంది. రాఘవేంద్ర స్వామి ఇట్లా మనం ఆ సమాధుల దగ్గరికి పోయినప్పుడు, మనం నడిచినప్పుడు, అక్కడికి పోయినప్పుడు మనం వచ్చేది వాళ్లకు, మనం వచ్చేది ఏం చేసేదంతా వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది కదా. అన్ని వింటారు, అన్ని చూస్తారు అని చెప్తున్నాడు ఇక్కడ మాస్టర్. యోగుల సమాధుల సందర్శించి మనము ఆ సమాధుల దగ్గరికి పోయి ఆ సమాధులను సందర్శించి ధ్యానం చేస్తే చాలా శక్తిని మనం పొందవచ్చు. అక్కడ మనము మన సాధన ద్వారా ఇంకా మనము ఉన్నత స్థితికి వారి స్థితి ఎక్కడైతే యోగుల సమాధుల దగ్గర మనం సాధన చేస్తామో మన స్థితిని తొందరగా మార్చుకోవచ్చు. త్వరగా మారి ఉన్నత స్థితికి చేరుకుంటాము.
జీవ సమాధులు ఉన్న ప్రాంతము, ఎక్కడైతే జీవ సమాధులు ఉంటాయో ఆ జీవ సమాధుల చుట్టుపక్కల రెండు నుంచి 4 కిలోమీటర్ల వరకు శక్తి ప్రకంపనలు ఉంటాయి. ఎక్కడైతే ఇట్లా యోగులు అవధూతలు బ్రహ్మజ్ఞానుల జీవ సమాధుల దగ్గర 2 కిలోమీటర్ల ప్రకంపనలు ఉంటాయంట. శక్తి ప్రకంపనలు వ్యాపించి ఉంటాయి చుట్టుపక్కల. 2 నుంచి 4 కిలోమీటర్ల వరకు శక్తి ప్రకంపనలు వ్యాపించి ఉంటాయి అని చెప్తున్నారు. అందుకని యోగుల జీవ సమాధుల దగ్గర మనము ధ్యానం చేసి మన ప్రకంపనలను పెంచుకోవచ్చు అని చెప్తున్నాడు. మనకు బాగా శక్తిస్థల దగ్గర అద్భుతంగా అక్కడ ధ్యానం చేసి మన శక్తి ప్రకంపనలను పెంచుకోవచ్చు. ధ్యానానికి ఆహారానికి సంబంధం ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అతిగా తిని కూర్చుంటే మనము ఎక్కువ తింటే పడుకుంటాం, తిని పండుకుంటాం. అతిగా నిద్రపోతే ఏమవుతుంది, విచిత్రమైన ఆలోచనలు వస్తాయి. అందుకనే తక్కువగా తిని ధ్యాన సాధన ఎక్కువ చేసుకుంటే ఎప్పుడైతే మనం తక్కువ తిని ధ్యాన సాధన ఎక్కువ చేస్తామో వారి ఆలోచన విధానము మారి వాళ్ళలో సత్ప్రవర్తన కలిగి ఉంటారు. వారి శక్తి స్థితులు అప్పుడు వాళ్ళు ఎప్పుడైతే వారి ఆలోచన విధానం మారి వారు సత్ప్రవర్తన కలిగి ఉంటారో అప్పుడు వారి శక్తి స్థితులు ఉన్నత స్థాయిలో ఉంటాయి. అంటే తక్కువ తిని ఎక్కువ ధ్యానం చేసుకుంటే వాళ్ళు మంచి ఆలోచనలతో మంచి ప్రవర్తన కలిగి ఉంటారు. ఎప్పుడైతే మంచి ప్రవర్తన కలిగి ఉంటారో వాళ్ళ శక్తి వాళ్ళ స్థితులు కూడా మంచి స్థితిలో ఉంటారు, ఉన్నత స్థితిలో ఉంటారు. అందుకనే ఇక్కడ సదానంద యోగి మాస్టర్ ఏం చెప్తున్నారంటే, ఒక పూట మధ్యాహ్నం భోజనం చేయాలి, 2 పూటలు పొద్దున రాత్రి అల్పాహారం తీసుకోవాలి. ఈ విధమైన ఆహారం తీసుకుంటే ఈ విధంగా మనం ఆహారం తీసుకుంటే మన ఆలోచన విధానం మారుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. అప్పుడు చాలా ఎక్కువ శక్తి, అలా ఈ విధంగా తింటే మనము చాలా ఎక్కువ శక్తి, సరైన ఆలోచనలు మనకు వస్తాయి అని చెప్తున్నాడు. ఎవరి జీవిత లక్ష్యం వారే తెలుసుకోవాలి అంటే, మనము ఎప్పుడైతే ధ్యాన సాధన ద్వారా ఎవరి లక్ష్యం వాడే తెలుసుకోవాలి అంటే, మనం ఈ భూమి మీదకి దేనికి వచ్చినాము అనేది ధ్యానం చేసినప్పుడే మనకు తెలుస్తుంది, మనం భూమి మీదకి ఎందుకు వచ్చినాం అనేది. ఒకవేళ తెలుసుకోలేకపోతే గురువు ఎంతో కొంత మనకు ఎరకపరుస్తారు. అలా అని గురువులు మొత్తం బాధ్యత తీసుకోరు. శిష్యులు కూడా గురువు మీద ఆధారపడకూడదు. ఎవరి లక్ష్యం వారే తెలుసుకోవాలి, వారికే తెలుస్తుంది. క్రమం తప్పకుండా మనం కఠోర ధ్యాన సాధన చేస్తూ పోతే ఈ రోజు కాకుంటే రేపు కాకుంటే ఎల్లుండి లక్ష్యం మాత్రం మనకు ఖచ్చితంగా తెలిసే తీరుతుంది అని చెప్తున్నాడు సదానంద యోగి మాస్టర్. కర్మలు ఫలితాలు, ఇక్కడ మనం కర్మల గురించి మనకు సదానంద యోగి మాస్టర్ ఏం చెప్తున్నాడంటే, కర్మలు దాని ఫలితాలు ఎలా ఉంటాయంటే, తెలియక చేసిన పాపాలు మనకు ఇది కర్మ అంటుకుంటుందని తెలియదు, అలా చేసిన పాపాలు దాన ధర్మాల వల్ల పోతాయి అని చెప్తున్నాడు. తెలిసి చేస్తే ఖచ్చితంగా తెలిసి కూడా తప్పు చేస్తున్నాం, మనం తెలిసి కూడా తప్పు చేస్తాం అనుకోండి, ఖచ్చితంగా అవి అనుభవించి తీరాలి అని చెప్తున్నాడు, అనుభవించి తీరవలసిందే అని చెప్తున్నాడు. మనకి ఈ భూమండలం అనేది ఒక పాఠశాల అని, మీరు నేర్చుకోవడానికి ఎదగడానికి, మనం ఇక్కడికి భూమికి నేర్చుకోవడానికి ఎదగడానికే వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చాక మనము ఈ నాటకంలో నాటకం వేస్తున్నాము అనేది మనము గుర్తు పెట్టుకోవాలి. నాటకం వేస్తున్నాం, అందుకే మనకు కర్మలు అంటుకుంటున్నాయి. స్వస్థత చేకూర్చిన కర్మలు అంటుకుంటున్నాయి. అలా చేసిన వారు అంటే, ఇప్పుడు మనం ఎవరికన్నా డబ్బులు తగ్గించినా కర్మలు అంటుకుంటాయి. అలా చేసిన వారికి ఒక దెబ్బ పెడితే కర్మలు అంటుకుంటే, అలా చెయ్యకూడదని వారికి తెలివి వస్తుంది. ఇప్పుడు అనారోగ్యం ఉంది, అనారోగ్యం ఎందుకు వచ్చింది? ఏదో మనం తప్పు చేస్తాం కాబట్టి మనకు వచ్చింది. మనకు ఆ జ్ఞానం వస్తే నేను తప్పు చేస్తున్నాను, నాకు ఎందుకే ఈ జబ్బు వచ్చిందని మనకు జ్ఞానం వస్తే దెబ్బ పడితే మళ్ళీ ఆ తప్పు చేయదన్నమాట. అప్పుడు దెబ్బ పడితే కర్మలు అనుకుంటే అలా చెయ్యకూడదని వారికి తెలివి వస్తుంది. అంటే కష్టం వచ్చినప్పుడు నేను ఏదో తప్పు చేస్తున్నాను, నాకు అందుకే వచ్చింది అని తెలుసుకున్నప్పుడు వాళ్ళకి ఆ దెబ్బ పడితే
ఆ జ్ఞానం వస్తుంది, చేయబుద్ధనే జ్ఞానం అనేది వస్తుంది అని చెప్తున్నాడు. ఇక సదానంద యోగి మాస్టర్ కరోనా గురించి ఏం చెప్తున్నారంటే, భూమండలం అంతా భూమి ప్రక్షాళన అవ్వడం కోసమే కరోనా వచ్చింది. భూమండలం అంతా కరోనా వల్ల అతలాకుతలం అవుతుంది. కానీ పిఎస్ఎస్ఎఫ్ మాస్టర్లు అందరూ పిఎంసి ద్వారా జూమ్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ధ్యాన ప్రచారం జరుగుతుంది. భూమండలం మీద మహా దారుణమైన హింస, ద్వేషము, అహంకారము, ఈర్ష్య, ఒకరినొకరు మోసం చేసుకోవడము, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ అంటే ఈ మోసము, ఈర్ష్య, అసూయ, అహంకారము, ద్వేషము, ఇవన్నీ ఉండడం వల్ల ప్రకృతి మాత వీటన్నిటిని తట్టుకోలేక కరోనాను సృష్టించింది. మనుషులకు గుణపాఠం చెప్పడానికే ఈ కరోనా వచ్చింది. భయంతో ప్రజలు పరుగులు పెట్టుకుంటూ ధ్యానంలోకి వచ్చారు అందరూ. లేదంటే ఎందుకు వస్తారు? మామూలుగా రారు. మొదటిసారి వచ్చినప్పుడు మొదటిసారి కరోనా వచ్చినప్పుడు ప్రజలకు బుద్ధి రాలేదు. అందుకే రెండవసారి వచ్చింది. మే, జూన్ వరకు తీవ్రంగా ఉండింది. ఈ సంవత్సరం చివరి తగ్గుతుంది. 2001 ధ్యాన సాధన బాగా చేసేవారిని ఈ కరోనా ఏమీ చెయ్యదు అని చెప్తున్నారు. కొంతమంది ధ్యానులకు ఎందుకు వస్తుందంటే, జీవితంలో ఏదో నేర్పడానికి, బుద్ధి చెప్పడానికి, నేర్పాల్సింది నేర్పి వెళ్ళిపోతుంది కరోనా అని చెప్తున్నాడు. ఆధ్యాత్మిక అహంకారం గురించి మన సదానంద యోగి మాస్టర్ ఏం చెప్తున్నారంటే, ధ్యాన సాధనలో ఆధ్యాత్మిక స్థితిలో అత్యున్నత స్థితికి చేరిన తర్వాత వారిలో ఏ విధమైన పెద్ద చిన్న లోపం, ఆధ్యాత్మిక అహంకారం లాంటిది వస్తే, అంటే ఎవరైనా ధ్యానం చేసుకుంటూ ధ్యాన సాధనలో వాళ్ళు ఎదిగేటప్పుడు వాళ్ళలో అహంకారం వచ్చిందంటే, వాళ్ళు మరలా సున్నా నుండి ఫస్ట్ నుంచి మొదలు పెట్టాలి. కొంచెం అహంకారం వచ్చినా మళ్ళా మొదటి నుంచి మొదలు పెట్టాలి. ఈల నుండి మొదలు పెడతారు. మనకు వారిలో ఎలా అహంకారం ఉండేది వారి మాటల్లో మనకు తెలుస్తుంది అని చెప్తున్నాడు. నీలో ఉన్న అహంకారం గురించి నీలో అహంకారం, కొంతమంది మన మాటల్ని చూసి మనలో అహంకారం ఉందని వాళ్ళకి అర్థమవుతుంది. చెప్పినప్పుడు మనము దాన్ని ఒప్పుకొని మన మాట మీద ఎదుగుతో మనకు మనమే ఎవరికి వారే నాలో ఎవరైనా చెప్పినారు నాకు అహంకారం ఉంది అని, అప్పుడు మనకు ఒప్పుకొని మనల్ని మనమే ఎదుగుతో గమనించుకొని మనల్ని మనం మార్చుకోవాలి. వారికి ఎదురు దాడిగా నా అన్నంటావా, నాకు అహంకారం ఎక్కడుందని ఎదురు దాడి చెయ్యకూడదు. వారికి మన లోపాన్ని వాళ్ళు గుర్తించి చెప్పినందుకు మనము వాళ్ళకు కృతజ్ఞతలు తెలపాలి. చాలా మంది నీకు అహంకారం ఉంది అని చెప్పరు. చాలా దగ్గరగా ఉన్న వాళ్ళు చెప్తారు. ఎవరికి వారే నేను మంచివాడినే అనుకుంటాడు. కానీ ఆధ్యాత్మిక అహంకారం ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ జాగ్రత్తగా ఉన్నత స్థాయికి చేరుకోవాలి అని చెప్తున్నాడు. ధ్యాన సాధన వల్ల సిద్ధులు వస్తాయి. ధ్యాన సాధన బాగా పెరిగే కొద్దీ కొన్ని సిద్ధులు కూడా వస్తాయి. చాలా మనము ఎరుకతో ఉండాలి. సిద్ధులు ఉపయోగించకూడదు. ఎరుకతో ఆ స్థితిని దాటి వెళ్ళాలి. సిద్ధులు ఉపయోగిస్తే మనకు శక్తి తగ్గి కర్మలు అంటుకుంటాయి. ఉన్నతలోక వాసి లోక కళ్యాణం కోసం మనకు సమాచారం అందిస్తారు. ఆ సమాచారం మనం అందరికీ అందించడం వల్ల వారికి ప్రకృతికి వ్యక్తిగతంగా సహాయం అందిస్తుంది. బ్రహ్మజ్ఞానులు, యోగులు మాట్లాడే విధానం ఎలా ఉంటుందంటే, టెలిపతి అంటే దివ్య సంభాషణ అనే ప్రత్యేక విద్య ద్వారా యోగులు బ్రహ్మజ్ఞానులు సంభాషించుకుంటారు. యోగులు అవధూతలు బ్రహ్మజ్ఞానులకు యోగులు బ్రహ్మజ్ఞానులకు అవధూతలకు ఏదైనా సాధ్యమే. ప్రకృతే వారికి అన్ని అందిస్తుంది. యోగులకు, బ్రహ్మజ్ఞానులకు, అవధూతలకు ప్రకృతే వాళ్ళకి అన్ని అందిస్తుంది. సూక్ష్మంగా వెళ్ళి లెక్కలేనని చోట, అంటే వాళ్ళు ఎన్నో బాడీలను రిలీజ్ చేసి సూక్ష్మంగా వెళ్ళి ఎన్నో చోట్ల వాళ్ళు దర్శనం ఇస్తూ ఉంటారు. చాలా మంది చెప్తుంటారు, సార్ నాకు అక్కడ కూర్చున్నాడు, ఇక్కడ కూర్చున్నాడు. అట్లా వాళ్ళు ఎన్ని శరీరాలను విడుదల చేయగలుగుతారు. యోగులు, బ్రహ్మజ్ఞానులు, అవధూతలు ఎన్నో చోట్ల దర్శనం ఇస్తూ ఉంటారు.
శ్రీకృష్ణ భగవానుడు అందరిలో నేనే ఉన్నాను, మీ పక్కనే ఉన్నానని చెప్తూ ఉంటారు కదా. మీరు గమనించుకోలేక దేవుడు ఎక్కడున్నాడు, దేవుడేం లేడు అని నోటికి వచ్చినట్లు మాట్లాడతారు. అలా కాకుండా దేవుడు ఎప్పుడూ నా పక్కలోనే ఉన్నాడు అనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. ఎవరైనా మమ్మల్ని తలుచుకోగా అంటే ఇక్కడ సదానంద వస్తే ఏం చెప్తున్నారంటే, మన మైండ్ కి ఎంత శక్తి ఉందంటే ఎప్పుడైతే మనం ఒక గురువును తలుచుకోగానే ఆస్ట్రలుగా మన పక్కనే వారు ఉంటారు. ఏ గురువు అయినా అంటే మన మైండ్ మిల్లీ సెకండ్ లో వాళ్ళకి ఆ సమాచారం చేరవేస్తుంది. ఇప్పుడు మనము ఉదాహరణకు సదానంద మాస్టర్ గారిని తలుచుకుని ధ్యానంలో కూర్చున్నాం, వాళ్ళకి అక్కడికి ఆ సమాచారం వెళ్ళి వాళ్ళు మన పక్కనే ఉంటారు, మీ పక్కనే ఉంటాము అని చెప్తున్నారు అనమాట. ఉంటాము, ఇది మీ శ్వాసే మేము, మీ శ్వాసనే మేము అని చెప్తున్నాడు. అందుకని మనం ధ్యానం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే గురువులంతా ఎప్పుడైతే మన మైండ్ లో, అందుకే చెప్తారు అందరూ, మన హృదయములో భగవంతుడు ఉండాలి. మనము ఎవరి మీద పగ ప్రతీకారము ఇవన్నీ పెట్టుకుంటే మనము వాళ్ళను, ఆ గురువులను, దేవతలను రీచ్ అవ్వలేము. అందుకనే ఎప్పుడు మన అంతఃకరణ శుద్ధి ఉండాలి. అంతఃకరణ శుద్ధి ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు మాస్టర్, మీ శ్వాసే మేము. మన శ్వాస ఎంత పవిత్రంగా ఉంటే వాళ్ళు మన దగ్గర మన చుట్టూనే ఉంటారు. మనం ఆ ఎనర్జీస్ అనుభూతి చెందగలుగుతాం వాటిని. అందుకనే మనము ఇల్లు ఎంత పవిత్రంగా ఉంచుకుంటాం, మన శరీరాన్ని, మన మనసుని, మన అంతఃకరణాన్ని కూడా మనం అంత పవిత్రంగా ఉంచుకోవాలి. మనం ఉంచుకోవాల్సిందే మన మనస్సుని ఎప్పుడైతే మనం అంతఃకరణ ఎంతో పవిత్రంగా ఉంచుకుంటామో, మనం ఇక్కడ ఒక అనుకునేటప్పటికి వాళ్ళందరూ మనకు సహాయం చేసేదానికి సిద్ధంగా ఉంటారు. ఆ ఎనర్జీస్ మనం ఎప్పుడు ఫీల్ అవ్వాలి, కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా. అందుకనే మీ శ్వాసే మేము, మన శ్వాసనే మనం ఉంచుకోవాల్సింది అంత పవిత్రంగా ఉంచుకోవాలి. మనం లేదంటే అందుకనే గురువులందరూ ఏం చెప్తారు, సాక్షిభూతంగా ప్రతిదీ గమనించు, ఏది లోపలికి వేసుకోవద్దు. సాక్షిభూతంగా ప్రతిదీ కూడా అబ్జర్వ్, అంతే. అబ్జర్వ్ చేసినప్పుడు ఏమైపోతుంది, మన మనసు శూన్యమైపోతుంది. శూన్యమైనప్పుడు మనం భగవంతునికి దగ్గర అవుతాము. పిఎస్ఎస్ఎం గురించి ఏం చెప్తున్నారంటే, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ నా ప్రియ శిష్యుడు స్థాపించాడు. మూవ్మెంట్ అనగా చలనం, అలలాగా నిరంతరం సాగిపోతూనే ఉంటుంది. ప్రజలు అందరూ కూడా ఈ పిఎస్ఎస్ఎం లోకి వస్తారు. మూవ్మెంట్ అనగా ఆగకుండా వెళ్ళడం. నా శిష్యుడు పరిశోధనలు చేసి పిరమిడ్ కట్టించాలని స్వయంగా నిర్ణయం తీసుకున్నాడు. మన గురువు గారు ప్రతిసారి పిరమిడ్ కోసం ఎన్నో పరిశోధనలు చేస్తున్నాడు. దాంట్లో టమోటాలు పెట్టి బయట పెట్టి ఎన్ని రోజులు ఉంటాయి, మిగిలిన పెట్టి ఎన్ని రోజులు ఉంటాయి, ఎంత ఫ్రెష్ గా ఉంటాయి, పిరమిడ్ శక్తి ఏంటి అంటే అందరికీ ఆయన ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. ఆయన చేసి ప్రజలందరిలోకి ఈ పిరమిడ్లు కట్టించాలని ఆయన స్వయంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ పిరమిడ్లు కట్టడానికి శ్రీ కాశిరెడ్డి నాయన కూడా సహాయం చేశారు అని చెప్తున్నాడు. పిఎస్ఎస్ఎం కి ఏదో ఒక గోళం, ఏదో ఒక లోగో ఉండాలి అన్నట్టు కాక, పిఎస్ఎస్ఎం కి ఏదో ఒక లోగో ఉండాలని కాక, ధ్యానములో ఎక్కడ ఎక్కువ శక్తి వస్తుంది అని సొంతంగా కర్నూలులో ఉన్నప్పుడు ఒక చిన్న చెక్క పిరమిడ్ తయారు చేయించి, ఆ చెక్క పిరమిడ్ లో మన పత్రిసారి ఎన్నో పరిశోధనలు చేస్తున్నాడు. పిరమిడ్ వల్ల ఎంత అద్భుతమైన శక్తి ఉంది, ఎన్నో పరిశోధనలు చేసి మనకు అది అందించారు ఆయన. ధ్యాన ప్రచారము ఎవరైతే చేస్తారో వారు ఖచ్చితంగా సత్యలోకానికి వెళ్తారు. నా శిష్యుడు మన భక్తిసారి ఏది చెప్తే అది చెప్తుంది అని సదానంద యోగి మాస్టర్ చెప్తున్నాడు. పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ పిఎస్ఎస్ఎం లోకి రాలేదు. పిఎస్ఎస్ఎం అన్నిటికన్నా మిగిలిన అన్ని ఆధ్యాత్మిక సంస్థల కన్నా ముందుకు వెళ్ళిపోతుంది. ఎప్పటికైనా అందరూ ఇందులోకి రావాల్సిందే. భక్తిసారి కూడా ఎన్నోసార్లు చెప్తున్నాడు, ఎప్పటికైనా అందరూ ఇందులోకి రావాల్సిందే. పిఎస్ఎస్ఎం మహిళలకు పిఎస్ఎస్ఎం లో పత్రిజీ పెద్ద పీట వేశారు. ఎందుకు అంటే స్త్రీలలో శక్తి ఎక్కువగా ఉంటుంది. స్త్రీ శక్తి, ధ్యాన శక్తి కలిస్తే భూమండలంలో ఎంతో కొంత మార్పు వస్తుందని.
చెప్పి మహిళలకు పెద్దపీట వేశారు. మగవారితో పోలిస్తే స్త్రీలలో ఆధ్యాత్మిక శక్తి ఎక్కువ. పురుషులు అక్షరాభ్యాసం నుంచి ధ్యానం మొదలు పెడితే స్త్రీలు 1వ తరగతి నుంచి మొదలు పెడతారు అని చెప్తున్నాడు. పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ గురించి మన సార్ ఏం చెప్తున్నాడంటే, కరోనాకు ముందు వచ్చింది పిఎంసి. కరోనా వస్తుందని ముందే తెలుసు మాకు. సదానంద యోగి పత్రిజీకి ధ్యాన ప్రచారం ఎక్కడ ఆగకూడదని, ధ్యాన ప్రచారం నిరంతరం సాగిపోతూనే ఉండాలని పిఎంసిని తెచ్చారు. పిఎంసి ఒక గొప్ప వరం పిరమిడ్ మాస్టర్లకు, యువతకు, ధ్యాన ప్రచారానికి. పిఎంసిలో వచ్చే కార్యక్రమాలు అన్ని అమృత తుల్యమే, అమోఘం. పిఎంసి వచ్చిన తర్వాత ఎంతో మంది ధ్యానులు తయారయ్యారు. పిఎంసిని చూసి అందులోకి అర్హత ఉన్న వాళ్ళే వస్తారు, చూస్తారు. అర్హత లేని వాళ్ళు వెళ్ళలేరు, చూడలేరు. పిఎంసిలో వర్క్ చేసే వారందరూ మంచివారే వస్తున్నారు. పిరమిడ్ మాస్టర్లకు గురు మహారాజు శివానంద యోగి మాస్టరు దివ్య సందేశం ఏంటంటే, పత్రిజీ గురువు గారు తలపెట్టిన లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అంటే అవి ఏమి అంటే, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు, అహింసా జగత్తు, ధ్యాన జగత్తు, వీటన్నిటికీ అందరూ కష్టపడి పని చేయాలి. ఆయన చెప్పినట్లు వింటే కనుక ధ్యానం అతి సులభంగా ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. ప్రతి చెట్టు, ప్రతి జంతువు, ప్రతి ప్రాణి నుంచి, అంటే మనము ప్రతి చెట్టు నుంచి, ప్రతి ప్రాణి నుంచి, ప్రతి జంతువు నుంచి, ప్రతి ఒక్కరి నుంచి మనం నేర్చుకోవాలి. ఒక చీమ అనుకుంటాం, చీమ నుంచి మనం నేర్చుకోవచ్చు. చీమ ఎంత కరెక్ట్ వెళ్తూ ఉంటుంది, ఆ క్రమశిక్షణ నేర్చుకోవచ్చు. తాబేలు ఎలా ఉంటుంది, అది అవయవాలను ఎప్పుడు అవసరమైతే అప్పుడే ఉపయోగిస్తాయి. మనకు కూడా మన అరిషడ్ వర్గాలను ఎప్పుడు అవసరమైతే అలా ఉపయోగించాలంటే ప్రతి ఒక్క దాని నుంచి మనం నేర్చుకోవాలి అని ఇక్కడ సదానంద యోగి మాస్టర్ చెప్తున్నాడు. ఒక పక్షి నుంచి కానీ, ఒక చెట్టు నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? చెట్టు ఎప్పుడు అనుకోదు, అందరికీ నీడనిస్తుంది. వీళ్ళకి వాళ్ళని లేదు. అలా ప్రతి ఒక్క దాని నుంచి మనం నేర్చుకోవచ్చు, ప్రతిదీ మనం నేర్చుకోవచ్చు అని చెప్తున్నాడు ఇక్కడ మాస్టర్. ప్రతి ప్రాణి నుంచి మనం నేర్చుకోవాలి అని చెప్తున్నాడు. పత్రిజీ రాసిన ప్రతి పుస్తకము అందరూ చదవాలి, 1-2 సార్లు చదువుతూ ఉండాలి. అందరు మాస్టర్లు అన్ని పుస్తకాలు పత్రిజీ సార్ చెప్పినవన్నీ చదవాలి అని చెప్తున్నాడు. పిరమిడ్ మాస్టర్లకు ఆధ్యాత్మికలోకి వచ్చిన తర్వాత ఏది మంచి, ఏది చెడు, ఏ పనులు చేయాలి అని తెలుస్తుంది. అన్ని తెలిసిన వాడు తప్పు చేస్తే శిక్ష ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా సరే తెలియని వాళ్ళు చేస్తే శిక్ష తక్కువ ఉంటుంది, తెలిసిన వాళ్ళు చేస్తే శిక్ష ఎక్కువగా ఉంటుంది. అరిషడ్ వర్గాలు దాటి ధ్యాన సాధన చేసి, ధ్యాన ప్రచారం చేసి, మాయగా పడిపోకుండా పనిచేసే వారికి జన్మ లేకుండా సత్యలోకానికి వెళ్తారు. ఒకవేళ అలా కాకుండా పిచ్చి పిచ్చి వేషాలు వేసి జ్ఞానాన్ని వ్యాపారంగా చేసి అరిషడ్ వర్గాలు దాటకుండా ఉన్న వారికి ఇంతకన్నా నీచమైన జన్మలు వస్తాయి అని చెప్తున్నాడు. అంటే ఎంత సత్యం ఉందో, సత్యంతో మనం ఎప్పుడైతే జీవిస్తామో వ్యాపారం. అందుకే ప్రతిసారి ఎక్కడ కూడా ధ్యానంలో డబ్బులు ప్రసక్తే ఉండదు. అదే ఇక్కడ మాస్టర్ చెప్తున్నాడు, మనం అరిషడ్ వర్గాలను దాటి సాధన చేసి, ధ్యాన ప్రచారం చేసి ఈ మాయలో పడకుండా మనం ఏమైతే నేర్చుకున్నామో అది చెప్పుకుంటూ పోతే మనకు జన్మ లేకుండా సత్యలోకాలకు వెళ్తారు. అలా కాకుండా ఎక్కడ మనం తప్పు చేసి మనమే అనుభవించాల్సి వస్తుంది. అందుకే మన మాట, మన ఎరుక, మన ఆలోచన స్వార్థ రహితంగా ఉండాలి. ఇది మీకు చాలా మంచి అవకాశం. గురువు గారు ఏదైతే చెప్పారో అది తప్పకుండా పాటించాలి. పిరమిడ్ మాస్టర్లందరూ సత్యలోకానికి కింద లోకాల నుండి వచ్చిన వారే. పిరమిడ్ మాస్టర్లందరూ 100 మంది మన సదానంద యోగి మాస్టర్ శిష్యులే. పిరమిడ్ మాస్టర్లందరూ అందరినీ కొన్ని వేల మందిని ఎంపిక చేసుకుని మన సదానంద యోగి మాస్టర్ వచ్చారు. ఆ 1000 మంది ఇంకొక 1000 మందిని తయారు చేశారు. ఇప్పుడు లక్ష్యం తయారై PSSM కు పనిచేస్తున్నారు. మనం ఇంకా సంకల్పాల గురించి ఏం చెప్తున్నాడంటే సదానంద యోగి మాస్టర్, మనం సంకల్పాలు పెట్టుకొని ధ్యానం చేస్తే శక్తి కొంతే వస్తుంది. ఏమీ లేకుండా, ఏ సంకల్పము లేకుండా ప్రతిసారి లక్ష్యానికి పనిచేస్తే మీకెంతో మేలు జరుగుతుంది. శక్తిని ప్రతిసారి లక్ష్యానికి మాత్రమే మీరు అందజేయాలి. భూమాతకు చేయవచ్చు. భూమాతకు మన శక్తిని గొప్ప గొప్ప లక్ష్యాలకు, విశ్వ కళ్యాణం పనులకు అందజేయాలి, భూమాతకు అందజేయాలి. అప్పుడు మీకెంతో మేలు జరుగుతుంది అని చెప్తున్నాడు. సమాధి స్థితి ధ్యానం గురించి మన సదానంద యోగి మాస్టర్ ఏం చెప్తున్నాడంటే,
ధ్యానము ధ్యాన సాధన చేసేటప్పుడు పక్కన పాము ఉన్నా తెలియదు. సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఇంకా చాలు ధ్యానము లేవండి అని మనకే అనిపిస్తుంది. ఆత్మ తట్టి లేపుతుంది ధ్యానములో నుండి. ఇక సదానంద యోగి గారు ఏ రూపాల్లో దర్శనమిస్తారంటే, సదానంద యోగి గారు పాము, పక్షి, కప్ప మొదలైన జంతువు రూపాల్లో దర్శనమిస్తారు. గురువులు గుర్తుపడతారో లేదో అని ఆయన అలా దర్శనమిస్తారు. గుర్తుపట్టే వారికి వివిధ జంతువుల రూపాల్లోనూ, గుర్తుపట్టలేని వారికి ఆస్కలుగా దర్శనం కనిపిస్తారు. ఎవరైతే ఎరుకతో గమనిస్తారో వారు ఆ జంతువుల రూపంలో ఉన్న గురువు గారితో మాట్లాడవచ్చు. మనం ఇక్కడ ముందు చెప్పినారు సార్, పులులు వచ్చినాయి. పులులు వస్తే అందరూ జ్ఞానులందరూ పారిపోతే మన సదానంద యోగి మాస్టర్ ఆ పులులలో యోగానంద పరమహంస లహరి మహాశయులు ఉన్నారని వారితో మాట్లాడినాడంట. అంటే గురువు ఈ జంతు రూపాలలో కూడా మన గురువులు వస్తారు. అప్పుడు మనం ఎరుకతో ఉండి గుర్తుపడితే వాళ్ళతో ఆ జంతువులతో కూడా ఆ గురువులు ఆ జంతు రూపాలతో వచ్చిన గురువులతో కూడా మనం మాట్లాడవచ్చు అని చెప్తున్నాడు. విశ్వ కళ్యాణ్ వాళ్ళు ఆ రూపాలలో వచ్చి విశ్వ కళ్యాణం కోసం మనకు ఏదో ఒక సందేశం ఇస్తారు. ఇక్కడ విశ్వ కళ్యాణం కోసం మనకు ఏదో ఒక సందేశం ఇస్తారు. ఇంకా నిర్వాణం, పరినిర్వాణం, మహాపరినిర్వాణం అంటే నిర్వాణం అంటే మనం ఈ సంసారంలోనే ఉంటూ, అంటే ఇక్కడ ఎవరు ఇక్కడ సంసారం వదిలిపెట్టమని చెప్పట్లేదు. మనం ఈ సంసారంలోనే ఉంటూ తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండటమే నిర్వాణం. అంటే ఇప్పుడు తామర బురదలో ఉంటుంది కానీ ఏ బురద అనిపించుకోదు. అలాగే మనము కూడా ఈ సంసారంలోనే ఉంటూ మనం ఏ బురద మనం అంటించుకోకుండా తామరాకు మీద నీటి బొట్టులాగా జీవించాలి. అదే నిర్వాణం అని చెప్తున్నాడు. మరి పరినిర్వాణం అంటే మనలో అహంకారం లేకుండా, మనసు పరిపరి విధాల పోకుండా, మనం ఈ జీవితంలో సంసారంలో ఉంటూ ధ్యాన సాధన చేయడమే పరినిర్వాణం. మనలో ఎప్పుడు మనము మన మీద మనం ఫోకస్ పెట్టుకొని ఎక్కడ నా తప్పు లేకుండా, అహంకారం లేకుండా, మనసు ఎలా పోతుంది అని గమనించుకుంటూ పరిపరి విధాల మనసు పోకుండా మనము ఈ సంసారంలోనే ఉంటూ ధ్యాన సాధన చెయ్యాలి అని చెప్తున్నారు. ఇక మహాపరినిర్వాణం అంటే మనలో అహంకారం లేకుండా, మనసు పరిపరి విధాల పోకుండా, ఈ జీవితంలోకి ఎందుకు వచ్చాము, మన జీవిత లక్ష్యం ఏమిటి, భూమి మీదకు మనం ఏం పని చేయడానికి వచ్చామని తెలుసుకొని ఆచరించడమే మహాపరినిర్వాణం. మనం ఈ భూమి మీదకి ఏ కార్య నిమిత్తమై వచ్చాము అది ఆచరించడమే మహాపరినిర్వాణం అని చెప్తున్నాడు. ఇక స్వర్గం నరకం గురించి మన సార్ ఏం చెప్తున్నారంటే, స్వర్గం నరకం ఎలా ఉంటాయో మీరు చూడలేదు, మీ పెద్దలు చూడలేదు, ఎవ్వరూ చూడలేదు. పాప కర్మలు చేసిన వారికి నరకంలో మీకు అంటే ఇక్కడ మనం ఇక్కడ పాపము చేసిన వారికి అక్కడ నరకంలో మీ సినిమా మీకు చూపిస్తారు. అంటే మనము ఇక్కడ భూమి మీద ఏమైతే చేసినామో అక్కడ మనకు మన సినిమా మనం చేసిన పనులని మనకు చూపిస్తారు. మనం ఏ దరిద్ర పనులు చేస్తామో మనకు చూపిస్తారు. అక్కడ మనం ఏ పాపం చేస్తామో అక్కడ మీ పాపకర్మలకు అక్కడే మనము ఆ పాపకర్మలు అనుభవించడమే నరకం. అనుభవించాలి, అదే నరకం. ఉదాహరణకు దీనికి మనకు ఎగ్జాంపుల్ కాలు ఏమిస్తున్నట్టే, మనం ఒక మేక కాలు నరికితే అక్కడ ఆ మేక కాలు నరికినప్పుడు ఆ మేక ఎంత బాధపడి అనుభవిస్తుంది, ఆ బాధ ఒక్కడి పైన ఆ మేక పడిన బాధ అక్కడ అనుభవించాలి. ఇది ఇలా పిరమిడ్ మాస్టర్ లో కొంత నాటకాలు చేసేవారు ఖచ్చితంగా నరకానికి వెళ్ళి భూలోకము కన్నా నిమ్న లోకపు జన్మలు తీసుకుంటారు. ధ్యాన సాధన చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఒకరి ప్రశ్న ఒకరు వేసుకొని కూర్చొని జవాబు తీసుకోకూడదు. అంటే ధ్యాన సాధన చేసేటప్పుడు ఒకరి ప్రశ్న ఒకరు వేసుకొని జవాబు తీసుకోకూడదు. లోక కళ్యాణం కోసం సంబంధించిన ప్రశ్న అయితే వేసుకోవచ్చు. ప్రాపంచిక విషయాలు ఒకరి ప్రశ్నలు ఒకరు వేసుకొని కూర్చుంటే కర్మ అంటుకుంటుంది, సాధన అందుకనే ఎవరి విషయాలలో తలదూర్చకూడదు. అందుకని ఏం చెప్పాలి, మనం ధ్యానం చేసుకోమని చెప్పాలి అంతే తప్ప వాళ్ళ విషయాలలో మనం జోక్యం చేసుకుంటే మనకు కర్మ అంటుకుంటుంది అని చెప్తున్నాడు.
అందుకనే వాళ్ళని సాధన చేసుకోమని చెప్పాలి, సాధన చేసుకోమని చెప్పండి. ఇది ఒకరు చెప్తే వచ్చేది కాదు, ఇచ్చేది కాదు. సాధన చేసుకుంటూ వస్తే ఏదైనా ఎవరికైనా గురువులు ఒకరు చెబితే వింటారు, జవాబులు ఇస్తారా? అందుకే ఎవరి సాధన వారిదే, ఎవరి ప్రశ్న జవాబు వారిదే, ఎవరి కర్మ వారిదే. వాకింగ్ ఉన్నతులకు మాస్టర్స్ వచ్చి ఏదైనా సమాచారం అందించుకోవాలంటే మనకు వాకింగ్ అంటే ఏంటంటే ఉన్నత లోకమైన మాస్టర్స్ వచ్చి ఏదైనా సమాచారం అందించాలనుకుంటే అందించి వెళ్ళిపోతారు. వాకింగ్ అయితే మాట, ఇప్పుడు మనలో వాకింగ్ అయిన ఒక మాస్టర్ అంటే వాళ్ళు మనకి ఏదైనా సమాచారం అందించాలి అంటే వాళ్ళు వచ్చి మనకు మాట కూడా వాళ్ళ దగ్గర కొంతమంది చెప్తుంటారు, క్లాసులు చెప్తుంటారు, మాట ఉన్నప్పటికీ మారిపోతుంది. ఏమంటే అక్కడ ఆ మాస్టర్ వాళ్ళ వ్యాఖ్యం అయినప్పుడు మాట కూడా అదే వస్తుంది అని చెప్తున్నాడు వ్యాఖ్యం అన్నమాట. ఇక పరకాయ ప్రవేశం గురించి సార్ ఏం చెప్తున్నాడంటే శరీరాన్ని తీసుకొని ఆ శరీరంలోకి వచ్చిన వారే అంతా నటి. ఇప్పుడు మన శరీరాన్ని మాస్టర్స్ అప్పగించాం, ఆ శరీరానికి ఏ మాస్టర్కి వచ్చాడో ఆ శరీరాన్ని వారే నడిపిస్తారు, వచ్చిన వారే నడిపిస్తారు. కఠోర సాధన ద్వారా శరీరాన్ని ఎన్ని సంవత్సరాలు మనము ధ్యాన సాధన ఎక్కువ చేసి కఠోర సాధన చేసినప్పుడు ఈ శరీరాన్ని మనము ఎన్ని సంవత్సరాలైనా కాపాడుకోవచ్చు. అంటే ఆత్మకు మరణం ఎట్లలేదో శరీరానికి కూడా మరణం లేదు. శరీరాన్ని మనం ఎన్ని రోజులైనా ఎప్పుడైతే స్వచ్ఛంగా కఠోర సాధన చేస్తున్నప్పుడు ఈ శరీరంలో కణము మరొక పీఠంగా మారిపోతుంది. ఎన్ని సంవత్సరాలని మనం శరీరాన్ని కాపాడుకోవచ్చు అని చెప్తున్నాడు. మామూలుగా అయితే సాధ్యపడదు. భూమి మీదకు రావడానికి మనం ఈ భూమి మీదకి రావడానికి ఈ ఆత్మ ఈ శరీరాన్ని సృష్టించుకొని వస్తుంది. హిమాలయాలకు ఆస్తులుగా అయినా భౌతికంగా వెళ్ళిన ఒకటి శరీరాలను మార్చవలసిన అవసరం లేదు అని చెప్తున్నాడు. భూలోకము దేవుళ్ళు అన్ని లోకాలతో పాటు ఈ అన్ని మనకు ఎన్నో 7 లోకాలు, నక్షత్ర 7 లోకాలు, 17 లోకాలు అని చెప్తారు కదా. ఇలా ఈ లోకాలు అధమ లోకాలు ఉన్నాయి, వృద్ధ లోకాలు ఉన్నాయి. ఇలా అన్ని లోకాలలో పాటు భూలోకం కూడా ఒకటి, భూలోకం కూడా ఒకటి ఉండాలని ఒకరితో మొదలు పెడితే ఇంతమంది అయ్యారు, మళ్ళీ అంతా ఒకటిగా అవ్వాలి. వెళ్ళిన ఆత్మలే తిరిగి భూమండలంలో జన్మ తీసుకుంటున్నాయి, అందుకే జనాభా పెరుగుతుంది. ప్రస్తుతం భూమి మీద ఊరిలో అందుకుంటున్న వారే దేవుళ్ళు. ఉదాహరణకు వెంకటేశ్వర స్వామి, యేసు ప్రభువు, గురునానక్, అల్లా మొదలపు వారందరూ పైలోకాల్లో అంటే సత్యలోకాల్లో ఒప్పందం తీసుకొని భూలోకాన్ని సంరక్షిస్తామని వాళ్ళందరూ వచ్చారు. వెంకటేశ్వర స్వామి, యేసు ప్రభువు, గురునానక్, అల్లా వీళ్ళందరూ పైలోకాల్లో సత్యలోకాల్లో ఒప్పందం చేసుకుని భూలోకాన్ని రక్షిస్తామని వచ్చారు. కానీ వీరందరినీ మనం మానవుల మాయల్లో పడేసి ఒక్కొక్క గురువును ఒక్కొక్క కులానికి అంకితం చేసేస్తారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, వెంకటేశ్వర స్వామి మొదటి వాళ్ళు వీళ్ళందరూ శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, వెంకటేశ్వర స్వామి వీళ్ళందరూ సంసారంలోనే ఉంటూ నిర్వాణం అని చెప్పి ప్రజలను మార్చాలని వీరంతా వచ్చారు. వాళ్ళు సంసారంలోనే చూస్తూ, అంటే ఇప్పుడు శ్రీరాముడు వాళ్ళ జీవిత చరిత్ర చదివితే ఆయన ఎలా జీవించాడు, ఎలా నిర్వాణం పొందినాడు, అలా మనం కూడా తయారవ్వాలని వాళ్ళు వచ్చినారు. సంసారంలో నిర్వాణం అంటే తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి. అంటే తామరకు ముద్దలో ఉన్న ఏది అంటించుకోదు. అలా మనము సంసారంలో నిర్వాణం అంటే ఇదంతా బురదైనా మనం ఏమీ అంటించుకోకుండా స్వచ్ఛంగా ఉండాలి, అవన్నీ ఏమి లోపలికి వేసుకోకుండా. అది చెప్తున్నాడు. పద్మపత్ర మీ వాంపంస అంటే సంసారంలో ఉండి కూడా వాళ్ళు ఎలా కష్టపడ్డారు. ఇప్పుడు గురువులందరూ శ్రీరాముడు కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, కృష్ణుడు కానీ వాళ్ళందరూ సంసారాలు చేశారు. కానీ ఎవరికి కష్టాలు అందరికీ వచ్చినాయి. కానీ ఆ సంసారంలో ఉండి కూడా వాళ్ళు ఎలా కష్టపడ్డారు, ఆ కష్టాలను తలుచుకొని వారు చూస్తూ వారు ఎలా దేవుళ్ళు అయ్యారో తెలుసుకుంటారని వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఆ కష్టాలను చూస్తూ వాళ్ళు ఏవి అంటించుకోకుండా సాక్షిలాగా గమనిస్తూ వాళ్ళు నిర్వాణం పొందినారు. అది అందరికీ నేర్పించడానికి వాళ్ళు వచ్చారు. వస్తే వాళ్ళని కూడా మనం వదలకుండా వాళ్ళని వదలకుండా మనం ఏం చేస్తున్నాం, మన కోరికలన్నీ
వాళ్ళకి చెప్తున్నాం. నాకు ఈ కోరిక తీరుస్తే ఇది ఇస్తాను, వాళ్ళకి కూడా వ్యాపారం చేసేస్తున్నాం. నాకు ఉద్యోగం వచ్చిందా, నేను డబ్బులు ఇస్తా. అట్లా మనము ఏం చేస్తున్నాం, అట్లా మనము వ్యాపారం చేస్తున్నాం వాళ్ళతో. అందుకు వాళ్ళు శిలల్లాగా అయ్యారు. ఒక షిర్డీ బాబా గారిని మాత్రం ఏ కులం ఏ మతంలో ఉంచాలో తెలియక అలా ఉంచారు. ఇతరుల బాగు చూడలేక ఈ భూమండలం అంతా ఈర్ష్య అసూయ దేశము పగలతో నిండి ఉంది. భారతదేశ చరిత్ర శ్రీ సదానంద యోగి గారు, భారతదేశ చరిత్ర అద్భుతం, ఎంత చెప్పినా కలగదు, వర్ణనాతీతం. ఎంతో మంది యోగులు, అవధూతలు, ఋషులు, మునులు, బ్రహ్మజ్ఞానులు జన్మించి నడయాడిన యోగ భూమి, పుణ్యభూమి, వేద భూమి. ఈ భారతదేశము హిమాలయాలు, కైలాస పర్వతాలు ఈ వేదభూమి, ఈ భారతదేశం హిమాలయాలు, కైలాస పర్వతాలు వెలకట్టలేనివి. భారతదేశంలో ఎందుకు పుట్టి ఎందుకు జీవించలేకపోయామా అని ఎంతో మంది విదేశీయులు బాధపడుతున్నారు. భారతదేశంలో పుట్టడమే ఎంతో అదృష్టం. దీనిని భారతీయులు గుర్తించలేకపోతున్నారు. విదేశీయులు ఇక్కడే ఆధ్యాత్మిక సాధనలు చేసుకుంటూ వారి ఆత్మలను ఉన్నతీకరించుకుంటూ ఇక్కడే ఉండిపోతున్నారు. ఒకప్పుడు భారతదేశం ఆధ్యాత్మికతలో వెళ్లి విరిసేది. ఇప్పుడు భారతీయుల కన్నా విదేశీయులే ఆధ్యాత్మికతకు ఎక్కువ విలువనిస్తున్నారు. ఎనలేని ఆధ్యాత్మిక విలువ గల దేశం ఈ భారతదేశం. ఎంతని చెప్పను, ఏమని పొగడను, అది ఎంత చెప్పినా ఈ భారతదేశం గురించి తక్కువే. భారతదేశము ప్రపంచానికి ఒక ఆధ్యాత్మిక దిక్సూచి. భారతదేశం ఇప్పటికే ఆధ్యాత్మిక మార్గంలో ప్రపంచ దేశాలన్నిటికీ ఒక దిక్సూచి. భారతదేశం అనేక ఆధ్యాత్మిక సంస్థలలోనూ ఋషులు, యోగులు, మునులు, అవధూతులు, అంటే భారతదేశము అనేక ఆధ్యాత్మిక సంస్థలలో ఋషులు, మునులు, యోగులు, అవధూతులు, బ్రహ్మజ్ఞానులతో ఈ భారతదేశం విరాజిల్లుతోంది. ఎన్నో రకాల ఆధ్యాత్మిక సంస్థలు, సాంస్కృతిక సంప్రదాయాలు కలిగి ఒక దిక్సూచి. భారతదేశంలో ప్రజలు ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో నిండి ఉండడం వల్ల వెనుకబడి ఉంది. హిమాలయాల్లోని తాపసికులందరూ ఎంతో కష్టపడుతూనే ఉన్నారు, కానీ మానవుల చేష్టల వల్ల ఇలా జరుగుతుంది. ఇతర ప్రపంచ దేశాల వారు రేపటి గురించి, అంటే ఇతర ప్రపంచ దేశాల వారు రేపటి గురించి ఆలోచన చేయరు. భారతదేశంలోని వారు కానీ భారతదేశంలోని వారు వాళ్ళ పిల్లల గురించి, తరాల గురించి, వాళ్ళ తరతరాల గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రజలు ఒక్కొక్క గ్రంథాన్ని, ఒక్కొక్క మతానికి అంకితం చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క మతాన్ని అవలంబిస్తున్నారు. ఎవరైతే వాటన్నిటిలో సారాంశం ఒక్కటే అంటే ఇక్కడ బైబిల్ గాని, ఖురాన్ గాని, భగవద్గీత గాని, ఏదైనా ఎవరైతే అన్ని మతాలలో చెప్పిన ప్రతి ఒక్కటి సారాంశం ఒక్కటే అని తెలుసుకొని అందులో ఉన్న జ్ఞానాన్ని తీసుకొని చివరకు జ్ఞానమే సరైనమని తెలుసుకొని చేస్తారో వాళ్ళే బ్రహ్మజ్ఞానులు అవ్వగలరు. భారతదేశంలో అనేక ఆధ్యాత్మిక సంస్థల ద్వారా ఒక్కొక్క బ్రహ్మజ్ఞాని ఒక్కొక్క రక ధ్యాన పరిచయం చేస్తాము. అన్ని వస్తే ఈ మానవులకి పద్ధతులు చాలా కష్టమయ్యాయి. అనేక మంది ధ్యానులు కాలేకపోయారు. అందుకే ఇప్పుడు శ్వాస మీద ధ్యాన పద్ధతి ప్రతి ఒక్కరికి సులభంగా అర్థమవుతుందని ఈ విధంగా బాబాజీ గారు అందించారు. స్వర్ణమాల పత్రి గురించి సదానంద యోగి మాస్టర్ ఏం చెప్తున్నారంటే, స్వర్ణమాల పత్రి ఒకానొక జన్మలో శ్రీ సదానంద యోగికి తల్లిగా, ఇంకొక జన్మలో కూతురిగా జన్మ తీసుకున్నారు. తల్లిగా జన్మ తీసుకున్నప్పుడు ఆమె పేరు మంగతాయారు, కూతురిగా జన్మ తీసుకున్నప్పుడు ఆమె పేరు వల్లిదేవి. యువరాణి అప్పుడు శ్రీ సదానంద యోగి కలిక దేశానికి రాజు. స్వర్ణమాల పత్రి గురుమాత ఆమె సహనశీలి, అనుభవం కలిగిన ఆదర్శ మహిళ. అందరూ ఆమెను చూసి నేర్చుకోవడం